నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం అటు దేశంలో ఇటు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం అందరికీ తెలుసు. అదే కుల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ. అయితే ఏదైతే మందకృష్ణ మాదిగ ఒక ప్రెస్ మీట్లో కావచ్చు, ఒక డిబేట్లో ఏదైతే వ్యాఖ్యలు చేసిండో, మోత్కుపల్లి నరసింహన్న మనకు ముఖ్యంగా ఇందులో పెద్దన్న పాత్ర పోషించిండని చెప్పేసి చెప్పినప్పటి నుండి అదొక చర్చగా మారింది. ప్రస్తుతం మనం మోత్కుపల్లి నరసింహన్న దగ్గర ఉన్నాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు మీరు అనుకున్న ఏదైతే వర్గీకరణకు మీరు మద్దతు తెలిపిర్రో, మీరు అసెంబ్లీలో చర్చలు లేవనెత్తిర్రో గతంలో, అది ఈరోజు సాధించుకుర్రు, ఎట్లా అనిపిస్తుంది అన్న? 75 సంవత్సరాల తర్వాత మాకు స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, మా కులానికి, మాదిగ జాతికి, మాదిగ ఉపకులాలకి స్వతంత్రం వచ్చినట్టుగా ఉంది. గతంలో అసలు ఒక ఉద్యోగం రాలేదు, తర్వాత రెండోది ఉద్యోగం రాలేదు, చదువులలో కూడా ఎంకరేజ్మెంట్ లేదు, చదువుకున్న ఉద్యోగాలు లేవు, అలాంటి పరిస్థితి ఉండేది. ఇవాళ మాదిగలకి వాళ్ళకంటూ ఖచ్చితంగా ఈ ఉద్యోగం వస్తుందని ఒక నమ్మకం కుదిరింది. అయితే ఏది ఏమైనా మొట్టమొదట మనం చెప్పాల్సింది, మాదిగల యొక్క కష్టాల్ని గమనించి, మాదిగల యొక్క ప్రోగ్రెస్, మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి, ముఖ్యంగా చంద్రచూడ్ గారు కానీ ఆ బెంచ్ పైన ఉన్నటువంటి ఇతర జడ్జీలకు కూడా మాదిగల తరపున నేను కృతజ్ఞత తెలియజేస్తాను. చాలా మంచి జడ్జిమెంటు, సమన్యాయం, ధర్మాసనం ధర్మమైనటువంటి నిర్ణయం చేసింది. నిజంగా ఇది గొప్ప నిర్ణయం. ముఖ్యంగా మాదిగలంతా కూడా ఇవాళ పండుగ చేసుకుంటున్నారంటే దానికి కారణం చంద్రచూడ్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ అంతా కూడా కారణం. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇకపోతే అసలు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి గారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చినటువంటి ఎన్నికల సభలో చెప్పారు, తప్పకుండా ఇది మరి రావాలే, నేను వచ్చేటట్టుగా కృషి చేస్తానని చెప్పాడు. ఏబిసిడి వర్గీకరణ చేసే బాధ్యతను ఆయన నెత్తి మీద తీసుకున్నాడు. అది దానివల్ల కూడా మరి చాలా మేలు జరిగింది. ఆయన కృషి ఎంతో ఉందనేటువంటిది కనబడుతూ ఉంది. వారికి కూడా ముఖ్యంగా మోడీ ప్రధానమంత్రి గారికి, ఇక్కడ మనకు లోకల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి కూడా మాదిగల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఓకేనా, ఒక్క నిమిషం. అదేవిధంగా మరి దీనికి అంతటికి కారణం చంద్రబాబు నాయుడు ఆనాడు 2000 నుంచి 2004 వరకు 4 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ చేయటం, ఆ చట్టాన్ని చేయటం, దాన్ని అమలు చేయటం అనేది అది ఆయనకే సాధ్యమైంది. వాస్తవంగా మాదిగ చరిత్ర పుటలలో మరి ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారే దీనికి అంతటికి మూల కారణం. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. చరిత్ర మర్చిపోదు వారిని. ఓకే, అదే రకంగా మాదిగలు అనే వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని గుర్తింపు లేదు 83 వరకు, ఎన్టీ రామారావు వచ్చేదాకా. ఆ గుర్తింపు తీసుకొచ్చి మాలాంటి వాళ్ళందరికీ రాజకీయ జన్మనిచ్చి ఎంతోమంది నాయకులను తయారు చేసిన మహానుభావుడు మరి ఎన్టీ రామారావు గారు కూడా జీవితకాలం మేము గుర్తుంచుకుంటాం, వారిని మర్చిపోలేము. ఆయన ఒక చరిత్రకారు, వారికి ధన్యవాదాలు, ఘనమైన నివాళి. అదేవిధంగా మరి ఇవాళ ఈ స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి ఇప్పటిదాకా మా గురించి ఎవరు ఆలోచించలేదు, మా గౌరవాన్ని ఎవరు నిలబెట్టలేదు. ఎవరెవరు నిలబెట్టారో వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. దీన్ని వాస్తవంగా మా తమ్ముడు అనుకో, మా నాయకుడు, మా జాతి నాయకుడు మందకృష్ణ మాదిగ ఇవాళ ముందుండి నడిపించారు. ఆ విధంగా ముందుండి నడిపించాలని నేను తయారు చేసినటువంటి నాయకుడు మందకృష్ణ. ఓకే, అటువంటి తమ్ముడు ఇవాళ 30 ఏళ్ళు పోరాటం చేసినాడు. మరి ఎన్నో రకాలుగా నేను అసెంబ్లీలో ఫస్ట్ రెజల్యూషన్ పాస్ చేయించడం కానీ,
అసలు మందకృష్ణ మాదిగ కాలుకు ముళ్ళు గుచ్చితే కూడా బాధపడ్డది నేను. ఓకే. కాబట్టి వారు ముందుండి సాగుతున్నటువంటి కార్యక్రమంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి. అన్ని సమస్యలలో నేనున్నా. అన్ని రకాలుగా అండదండగా ఉండటం, ఇవాళ ఇది సఫలీకృతం కావటం, వాస్తవంగా రాజకీయాల్లో నిర్వీర్యమైపోతున్న సమయంలో నా జాతి మొత్తం మళ్ళొక 50 ఏళ్ళు వెనుకకు పోయింది అనే అభిప్రాయంలో ఉన్న నాకు నిజంగా నిరాశతో ఉన్నా నేను. ఓకే. ఎందుకంటే మొన్న ఒక్క సీటు పార్లమెంట్ రాలేదు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అసెంబ్లీ సీట్లు 5 వచ్చినాయి. ఏ ముఖ్యమంత్రి ఇట్లా చేయలేదు. సామాజిక న్యాయం అనేది చాలా ముఖ్యమైనది, ఆయన గమనించాలి. ఒక బాధ్యతలో ఉన్నప్పుడు బాధ్యత ఆయనది కాబట్టి ఆయన్నే అంటాం మనం. కాబట్టి ఇప్పుడు ఈ డెసిషన్ తోటి మళ్ళొకసారి మాకు జీవి గంజి పోసినట్టు అయింది. చచ్చిపోయేటోడికి జీవి గంజి పోసినట్టు చూడు. ఆ దశలో ఇవాళ సుప్రీంకోర్టు మాకు జీవి గంజి పోసి లేపింది. అదే రకంగా దానివల్ల ఈనాడు మేము మళ్ళీ బతకగలుగుతామనేటువంటి ఒక నమ్మకం వచ్చింది. ఓకే. ఇక దీంట్లో ఈ పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారి మీద పెద్ద బాధ్యత ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన సమన్యాయం చేయాలి. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటును ముందు పెట్టుకొని ఆయన ఇప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా నిలుపుదల చేసి ABCD ఏదైతే నిర్ణయం సుప్రీంకోర్టు ఇచ్చిందో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఈ నోటిఫికేషన్స్ అన్నీ గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3 అదే రకంగా ఇతర నోటిఫికేషన్స్ అన్నీ కూడా రద్దు చేయటమా, రద్దు అంటే ఇన్ ద సెన్స్ రీనోటిఫై చేయాలి. రీనోటిఫై చేసి మరి మాదిగలను ఖచ్చితంగా ఈ జీవో వస్తే మాకు కూడా మేలవుతుంది కాబట్టి ఈ వర్గాలకు కూడా న్యాయం జరిగేటట్టుగా నిర్ణయం చేయాలి. చేస్తానని చెప్పాడు. అసెంబ్లీలో చెప్పేదాకా నాకు చాలా ఇబ్బంది అనిపించింది, కానీ చెప్పాడు. ఓకే. ఓపెన్గా నేను అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తానని చెప్పాడు. చాలా సంతోషం. వారికి కూడా ఆ మాట చెప్పినందుకు వారికి కృతజ్ఞతలు. మేము ఎవరికి ఈ శుభ సందర్భంగా ఎవరు నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ ఒక నిమిషం, అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఈ యొక్క ABCD విషయం చేయాలని చెప్పేసి అసెంబ్లీలో నిర్ణయం చేశారు, రెజల్యూషన్ పాస్ చేయించారు. ప్రధానమంత్రి గారు కూడా ఆయన స్వయంగా వెళ్ళి ఇచ్చినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. వారికి కూడా కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో చంద్రబాబు ఇచ్చినటువంటి ఆ 4 సంవత్సరాలు తప్ప ఎన్నడూ కూడా మాకేమీ జరగలేదు. ఓకే. కాబట్టి ఈ ఎవరు సాయం చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మరి అటు మందకృష్ణ మాదిగ నాయకుడు ఆయన కల కానీ, నా కల కానీ, జాతి కల కానీ ఇలా నెరవేరినట్టుగా మేము భావిస్తాం. చాలా ఊరటగా ఉన్నాను నేను, చాలా ఊరటగా, సంతోషంగా. ఎందుకంటే నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. ఈ 70 ఏళ్ళ వయసులో ఈ రకంగా ముందుకు పోతాం అనుకుంటే వెనకకు పోతాం. ఈ వెనకకు పోయేది చూడలేక భరించలేక మొన్న ఒక సీటు కూడా మాదిగలకి ఇవ్వకపోవటం, నేను హాస్పిటల్ పాలైనండి. మీకు అందరికి తెలుసు. నేను అన్నం తినకపోవటం, BP పెరగటం, షుగర్ పెరగటం, ఇదంతా జరిగింది. కొంచెం ఊరట వచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాట, మాల సోదరులంతా కూడా దయచేసి ఎవరు బాధపడొద్దు. ఎందుకంటే సరే అవకాశం ఉంది, మీరు ఉపయోగించుకున్నారు, పైకి వచ్చారు, దాంట్లో తప్పేం లేదు. ఇవాళ ఈ జడ్జిమెంట్ను మీరు స్వాగతించాలి. అందరం కలిసి ఉమ్మడిగా మనం మిగతా విషయాల మీద పోరాటం చేయాలి. నష్టాలు ఉన్నాయి మన దళిత జాతికి, ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎన్నడూ కూడా ఒక కులం కోసం పనిచేసినోడు కాదు, అన్ని కులాల కోసం పనిచేశాను. ఉదాహరణకి ఒక దళిత నాయకుడిగా చుండూరులో మాలను సుమారు 20 మందిని ఊచకోత వస్తే అసలు నేను 7 రోజులు ఆమన్ నిరాహార దీక్ష అసెంబ్లీలో ప్రకటించిన జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అసెంబ్లీలో ప్రకటించాను. 7 రోజులు అన్నం తినకుండా కూర్చున్న అదే అంబేద్కర్ విగ్రహం దగ్గర. నా హెల్త్ అంతా పాడైంది. ఇక్కడ దళిత జాతి ముఖ్యం. అట్లనే అన్నదమ్ముల్లాగా మరి ఎవరు బతుకు వాళ్ళు బతకాలి కదా, అంతవరకే.
మిగతా విషయాల్లో అందరం కలిసి మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు బాధపడొద్దని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళను కూడా ఈ జడ్జిమెంట్ను వెల్కమ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటాను. కానీ ఈ ఏదైతే వర్గీకరణ ఉందో, వర్గీకరణ ద్వారా మాలలు అన్యాయం అవుతారు, మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొంతమంది అయితే రోడ్ల మీదకి ఎక్కుతారు. అది ఎట్లా చూసుకోవచ్చు మరి? సరే, ఈ స్వార్థం అనేది అంతెక్కడు సార్. స్వార్థం అసలు యాక్చువల్గా చెప్పాలంటే మాదిగలు కూడా ఇంకా కొంచెం ఆలోచించి బతికిన వాళ్ళందరినీ కూడా పక్కకు పెడితేనే కిందోని పోయేటట్టుంది. అది ఓకే, బలిసిన వాళ్ళందరికీ అర్థమైందా? కిందికి పోయే అవకాశం ఉంది. అది కూడా ఆలోచన చేయాలి. మాదిగ జాతి, మాల జాతి అందరం కూడా మనం ఆలోచన చేయాలి. మన జాతి ఇంకా బాగుపడాలంటే అది జరగాలి అనే అభిప్రాయం కూడా నా మనసులో ఉన్నమాట. ఏదైతే ఎస్సీలలో ఉన్న 57 ఉపకులాల వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వస్తారు. మా వాటా గురించి కూడా మాట్లాడాలి, ఇందులో వర్గీకరణలో మా వాటా లేదు అని ఉన్నది. వర్గీకరణ ఉపకులాలకు కూడా ఉంది. జనాభా లెక్కలు చేసినాకనే ఇవన్నీ తీయాలి, వర్గీకరణ చేయాలని చెప్పేసి అంటారు. అవును, జనాభా లెక్కలు అయితే చేయాలి, తప్పేమున్నది దానికి. అయితే ఇంతకుముందు చేశారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరాజు కమిషన్ తోటి చేపించాడు. అంతకుముందు ఉషా మేరా కమిషన్ కూడా చేసింది. కాబట్టి ఏ జిల్లాల మాదిగలు మాలలు ఎంత ఎక్కువ ఉన్నారు, ఎంత తక్కువ ఉన్నారు అనేది అంత లెక్కలు ఉన్నాయి. లెక్కల ప్రకారంగానే చేయాలి. దాంట్లో జనాభా నిష్పత్తి ప్రకారం అంటే ఇప్పుడు మాదిగలు మాలలు ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ ఉంటారు, మాదిగలకి ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ వస్తుంది. వాళ్ళది ఇల్లు తినేది లేదు, ఇలా వాళ్ళు తినేది లేదు. అటువంటిప్పుడు ఇబ్బంది ఎందుకు పంచాయతీకి వస్తుంది, పంచాయతీ అవుతుంది. ఓకే, అంటే ఇంత 30 ఏళ్ళ పోరాటానికి ఇప్పుడే ఇది ఎందుకు తీసుకొచ్చి, అంటే ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైందంటే మీరు ఏం చెప్తారు? ఆలస్యం అంటే స్వార్థపరుల నాయకులయా. ఈ భారతదేశంలో వ్యవస్థ గురించి ఆలోచించే ఒక్క నా కొడుకు లేడు. ఓకే, పరిపాలన చేసేవాడికి చిత్తశుద్ధి లేదు. ఒక మాట చెప్తున్నా. కాబట్టి పరిపాలన చేసే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వ్యవస్థలో ఎవరు నష్టపోతారు. ఇప్పుడు మొన్న పార్లమెంటు బీసీలకు ఒక సీట్ రాలేదు. ఎందుకు రాలేదని ఆలోచించే వాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు. ఇవాళ నేనేమంటా అంటే అందరికీ ఇప్పుడు పార్లమెంట్ పోవాలని అందరూ పోవాలి. ఆ రకమైనటువంటి అభిప్రాయాలు నాయకులకు ఉండాలి. అది లేనప్పుడే కదా ఈ సమస్య అంత వస్తుంది. కాబట్టి 100% మాదిగలు కలిసిపోవాలి. ఈ జడ్జిమెంట్ను ముఖ్యమంత్రి గారు వెంటనే అమలు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా కోరుకుంటాను. ఓకే, అటు ఏదైతే విద్యా ఉద్యోగం పరంగా తప్ప ఇది రాజకీయంగా కోణంలో మాత్రం వర్గీకరణ అమలయ్యే పరిస్థితి లేదు, అవసరం లేదు. మరి రాజకీయంగా నష్టపోతారు కదా? రాజకీయంగా నష్టం జరగదు. ఇక ఇప్పుడు అందరికి బుద్ధి వస్తుంది. రాజకీయంగా నష్టం జరగదు. పాపులేషన్ ప్రకారమే రాజకీయ సీట్లు కూడా ఇవ్వాలనేది కదా నేను కొట్లాడేది. ఏంటి, నేను అడిగేది ఏంటిది అంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి, లేకపోతే ఆ పార్టీ బతకనీయం. అది కూడా చెప్తున్నా, నేనే చెప్తున్నా. జనాభా నిష్పత్తి ప్రకారం ఏదైతే జరుగుతుందో విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో కూడా ఇవ్వాలి. ఎందుకంటే అలా ఓట్లు అయితే కావాలిగా మీకు, లేకపోతే ఓట్లు వేయమంతే, సింపుల్. ఇప్పుడు నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ క్యాన్సిల్ కావాలనుకుంటారా, లేదంటే అదే కొనసాగుతుంది అనుకుంటారా? లేదు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ 2, 3 కానీ దాన్ని ABCD అమలయ్యే పద్ధతి ఏది ఉంటే అటు చేయాలి. ఓకే, ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి, దాదాపు నిన్నటికే అయిపోయినాయి. ఇప్పుడు ఇట్లా మరి డిఎస్సి కూడా రద్దు చేయాల్సిందేనా? రద్దు చేయదు, నేను రద్దు చేయమని కూడా చెప్తలేను. ABCD అమలు కావటానికి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటిది లీగల్గా తెలుసుకొని చేయాలి. చేయాలి, అమలు అయితే చేయాలి. మందకృష్ణ మాదిగ మీకోసం మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిద్దామన్నా. తెలుసుకోవడం అనేది సహజం. ఎందుకు సహజం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో MRPS ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ తీర్మానంలో పాల్గొన్నాయి. వాళ్ళ చొరవ ఏ మేరకు ఉన్నది, ఏ మేరకు ముందుకెళ్ళింది, వెళ్ళలేదు అనే విషయం తర్వాత మాట్లాడుకుందాం. కానీ అందరూ ఏకాగ్రంగా తీర్మానం చేశారు. మొట్టమొదటి తీర్మానం జరిగే సమయంలో మా మోత్పల్లి నరసింహులన్న విరోచితమైన పోరాటం అసెంబ్లీలో చేశాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పుడు మా పిల్లలు బోడిగ శోభ లాంటి వాళ్ళు, మా మేరీ లాంటి వాళ్ళు, కొంతమంది ప్రధాన నాయకత్వం అసెంబ్లీ మీద పోరాటం చేస్తున్న సమయంలో లాట్ సైడ్ జరిగినప్పుడు మా అన్న గొంతిప్పి అసెంబ్లీలో మొదటి తీర్మానం చేయించాడు. అంటే ఇది క్రెడిట్ అంతా ముందు అసెంబ్లీ తీర్మానం చేయించడంలో మాత్రం మా మోత్పల్లి నరసింహులన్నకే ఉంటది. మా పిల్లలు పోరాటం చేశారు. అట్లా మా ఉద్యమానికి పెద్ద దిక్కుగా. అదే సమయంలో మేము
ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత మాకందరికి అండదండలు అందించిన వ్యక్తి కూడా మా పెద్దన్నే, మాకు మౌతుకు నరసింహులన్నే. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పును ఇలా చేసిన వ్యాఖ్యలు, నిన్న చేసిన వ్యాఖ్యలు ఎట్లా అనిపిస్తుంది అన్న యాడ్ చేసుకోవడం? నా తమ్ముడు ఇంతకాలం పోరాటం చేశాడు. ఓకే, మేము వాస్తవాలు చెప్పే కులం మాది. ఓకే, కాబట్టి వాస్తవాలు చెప్తాం. ఇవాళ నన్ను మన పెద్దన్న అని పిలవటం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదట నేను మంత్రిగా ఉన్నా, తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. ఆనాడు నిండు హృదయంతో వారిని ఆశీర్వదించాను. ఈరోజు వరకు కూడా అదే రకంగా వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాను, ఆశీర్వదిస్తాను. ఆయన ఒక స్థాయిలో ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను. ఓకే, వినవా? కానీ దురదృష్టం ఏంటంటే ఆ పరిస్థితి రాలేదు. కానీ ఆ స్థాయికి ఎదగాలనేదే నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఓకే, సరే, నాకు 70 సంవత్సరాలు వచ్చింది. ఒక మంచి కాలాన్ని చూద్దామనే నా కోరిక. ఓకే, అంతవరకు. ఓకేనా? ఇప్పుడు వస్తున్న తర్వాత వచ్చే ఎన్నికల్లో మాదిగల పాత్ర, మాలల పాత్ర ఎట్లా ఉండబోతుంది? అంటే కలిసి పోటీ చేస్తారా, లేదంటే వర్గీకరణ ద్వారా విభేదాలు ఏర్పడి దూరంగా పోటీ చేస్తారా? అట్లా లేదు, పార్టీలు కలిసిపోయే అవకాశాలు ఉన్నాయన్న? పార్టీ కలిసే పోవాలా, కలిసిపోకుంటే ఎట్లా? కలిసిపోవాలి, అందరం కలిస్తేనే మరి శక్తి ఉంటుంది కదా. ఓకే, అంటే కొంతమంది చేస్తున్న అంటే సోషల్ మీడియాలో ఎవరన్నా చేయని అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? జడ్జిమెంట్ వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసిన కదా, మీకు కలిసి రండి, ఈ జడ్జిమెంట్ను హృదయపూర్వకంగా ఆహ్వానించండి, అందరం కలిసి పోరాటం చేద్దాం. రాబోయే కాలంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. దళితుల మీద అనేక అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, మా అవమానం జరుగుతున్నది. వాటన్నిటి మీద మనం పోరాటం చేయాల్సిందే కదా. చేద్దాం, అందరం కలిసి చేద్దాం. ఓకే, ఈ ఏదైతే ఇప్పుడు ABCD వర్గీకరణ ద్వారా ఆదాయం ప్రకారం తీసుకురు వర్గీకరణ, కులం అనేది ఇంకా అంటరాంతనం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆదాయపరంగా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? మేము బ్రాహ్మణులతో కావచ్చు, ఆధిపత్య వర్గాలతో కావచ్చు, మేము సమానమా అని చెప్పేసి కొంతమంది మేధావులు అంటారు. మీరేమంటారు? ఇప్పుడు సమానమా సమానం కాదా అనేది కాదు, ఆర్థిక స్థితిపై ఆలోచన చేయాలి. తప్పదు, అది ఆర్థిక పరిస్థితులే ముఖ్యం. ఓకే, ఇప్పుడు నేను బతికినో ఉన్నాయా, నాకే అన్ని కావాలంటే కూడా కరెక్ట్ కాదు. ఇది నాది, ఏది తగ్గిస్తే ఇంక ఇతరులకు మేలవుతుందో అది ప్రభుత్వాలు ఆలోచన చేస్తే కూడా 100% నేనైతే ఓకే ఫర్ దట్. ఓకే, ఓకేనా? ఫైనల్గా మీరు వర్గీకరణ తర్వాత మీ తక్షణ కర్తవ్యం ఏంది? జనాన్ని చైతన్యం చేయడం. ఈ 5 ఏళ్ళు నా మాదిగ జాతిని, దళిత జాతిని ముఖ్యంగా ఒక తాటి మీదకి తీసుకురావటం. ఏ పార్టీ బాగా చేస్తే ఆ పార్టీకే ఓట్లు వేయటం. అడ్డగోలుగా వేసేది లేదు. వాడు ఇండియన్ ఏని తినాలి, తాగాలి ఉంటే కూడా ఏది జరిగినా ఓటు మాత్రం ఖచ్చితంగా ఈ కులాలకు న్యాయం జరిగిన పార్టీకే వేయాలి, వేరే వాళ్ళకి వేయటానికి లేదు. ఓకే, మరి మోత్కుపల్లి నరసింహులకు కాంగ్రెస్లో న్యాయం జరిగిందా? ఇంకా జరిగిందా అంటే ఇప్పుడు ఏం చెప్తే ఏమిలా చెప్పండి, అన్నీ చెప్పినా కదా. నాకు న్యాయం నాకు కాదు, నాకు న్యాయం చేస్తే నా జాతికి చేసినట్టు. ఓకే, నా జాతికి అందరికీ నేను పెద్ద పర్సన్ని, వాళ్ళందరికీ చెయ్యాలి. ఎవడన్నా 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగే శక్తి ఎవరికన్నా ఉందా? లేదు. మరి నేను ఎంత పని చేస్తే ఇవాళ MRPS అనేటువంటిది నా తమ్ముడు కృష్ణ మాదిగా ఎంత ముందుకు పోగలిగిండు. ఎమ్మెల్యేలు అవ్వటం కాదు, ఇక్కడ నాయకత్వ లక్షణాలు కూడా ఉండాలి. అట్లా మరి నాకైతే తీవ్రమైన అన్యాయమే. నాకు నా జాతికి కూడా జరిగింది కదా. ఒక్కరికి ఒక సీట్ రాలి, 80 లక్షల మంది మేము ఉన్నాము. ఒకరికి వచ్చేసారి 80 లక్షల మంది శక్తి ఏమిటో నేను చూపిస్తాను, నేనే చూపిస్తాను. మోత్కుపల్లి నరసింహులుగా చూపిస్తా. నేను చేసే కష్టం కూడా అదే. ఈ 4 ఏళ్ళు. ఓకే, అంటే ఇదే పార్టీ నుండి కొనసాగుతారా? నేనైతే ఇలానే ఉండాలని ఉందండి. నాకు 4 సార్లు ఇంకా నాకు అనవసరం. పార్టీ మారారు కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేద్దామని ఉంది. రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తే 100% సపోర్ట్ చేస్తాను. నాకు ఆయన శత్రువేం కాదు కదా. జాతి పరంగా నేను మాట, వ్యక్తిగతంగా నాకు ఏ పదవి అవసరం లేదు. ఆయన హలో, నేను ఇప్పుడు నీకు చెప్తున్నా, ఆయన నాకు ఏ పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అడుక్కునే దశలో నేను లేను. నాకు అవసరం లేదు. పార్టీగా ఆయన గౌరవం ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో ఉంటే నేను ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాను. నాకు తమ్ముడని నోరారా చెప్తాను నేను ఎప్పుడైనా. కానీ కొంచెం ఆయనకు సామాజిక విషయాలు తెలియక కొన్ని తప్పులు జరుగుతున్నాయి. అవి సరి చేసుకోమని మాత్రమే నేను కోరుతాను. గతంలో కూడా ఎంపీ టికెట్లలో మాదిగలకు ఒక్కరు టికెట్ ఇవ్వలేదు అంటే అన్యాయం చేసింది. అది ఇకపైన నన్ను న్యాయం చేస్తారు అనుకుంటారా? ఇప్పటికి 100 సార్లు చెప్పిన అన్యాయం చేసిండ్రు.
అన్యాయం జరిగింది, మాదిగలకు ఒక సీట్ ఇవ్వలేదు, ఒక పెద్ద నాయకుడిగా నన్ను కూడా నెగ్లెక్ట్ చేశారు, ఇది చాలా బాధాకరం. ఇక ముందన్న కనీసం రాబోయే కాలంలో ఏబిసిడి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా ఏదైతే నరసింహన్న మాటల్లో కావచ్చు, అటు మందకృష్ణ మాటలు కూడా విన్నారు కదా. రాబోయే కాలంలో అయితే మాదిగలను కావచ్చు, ఎస్సీ ఎస్టీలను చైతన్యం చేసే దిశగా నేను నడుస్తా అని చెప్పేసి అన్న అయితే చెప్తున్నారు. ఇది ఇంతటితో.